పిల్లలు పడిన కష్టం. నిజంగా ఎండలో మేము ప్రయాణమై వచ్చిన తర్వాత ఇక్కడికి ఎండలో పిల్లలు పడే బాధ, ఈ మైదానం ఎంత వేడిగా ఉందంటే పిల్లలందరూ వాళ్ళ రంగులు మారిపోయాయి. ఈ వేడికి, ఈ కాంతికి, ఓజోన్ చిరిగిపోవటం వల్ల ఎక్కువగా కలర్స్ మారిపోతారు. చర్మ సంబంధమైన క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ చల్లగా ఉండేది, ఈరోజు బాగులేదు. ప్రకృతి వైపరీత్యాలు. భూమి ఉపరితలం ప్రతి సంవత్సరం వేడెక్కుతుంది. భూగర్భ జలాలన్నీ కూడా ఎండిపోతున్నాయి. పోయే కాలం విశ్వానికి సంభవిస్తుంది. ఈ విశ్వంతో, ఈ జనంతో ఈ విశ్వమే నాశనానికి సిద్ధపడుతున్నప్పుడు ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో, ఎందుకు జరుగుతుంది అనే నిజాలు మనం సమాజానికి చెప్పాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, సోదర సోదరీమణులారా, దైవజనులారా, సంఘ పెద్దలారా, సంఘ కాపరులారా, ఈ సమాజం నాశనం వైపు పరుగులు తీస్తుంది. ఈ విషయాన్ని యేసుక్రీస్తు వారు తన మాటల్లో చెప్పారు. అతని తదనంతరం అపోస్తలులు, వారి తరువాత గళం విప్పిన మహానాయకుడు అపోస్తలుడైన పౌలు థెస్సలోనిక, యూరప్ దేశాల్లోని ఒక ప్రాంతం. యూరప్ ఖండంలో ఆనాటి మానవాళి పరిస్థితిని గురించి ఈ పత్రిక రాస్తున్నాడు ఆయన. రెండో పత్రిక, థెస్సలోనికలకు రెండో పత్రిక రాస్తూ, ఎందుకంటే అదంతా గ్రీసు దేశ పరిపాలన ఎక్కువ. ఆ రోజుల్లో ప్రపంచాన్నేలే మూడవ మహాసామ్రాజ్యమైన గ్రీక్స్ పాలనలో ప్రపంచం ఉన్నప్పుడు ఎందరో గ్రీకు శాస్త్రవేత్తలు, తత్వశాస్త్రవేత్తలు పుట్టారు. వాళ్ళలో అలెగ్జాండర్ చక్రవర్తి కాలాన్ని కానీ మనం చరిత్రలో చదువుకుంటే, క్రీస్తుకు ముందు, క్రీస్తుకు పూర్వం మాసిదోనియా, అకయ, ఈ ప్రాంతాలన్నీ కూడా మహాజ్ఞానులున్న ప్రాంతం. అది ప్రపంచంలో అప్పటికి జ్ఞానులున్న ప్రాంతం. బైబిల్లో ఆ పేరు చెప్పాడు, అరిపియుగ మహాసభ. ఏదో కొత్తదనం కావాలి, ఎవరు మాట్లాడినా కొత్త మాటలు కావాలి. కుమారుడు సంతోష్ నిజంగా ఈ ఖడ్గాన్ని తిప్పుతుంటే తండ్రిగా నేను ఎంతో తల్లడిల్లిపోయాను. నిజంగా మా పుట్టుక గ్రీకుల కాలం అయితే ఎలా ఉండేది అని ఆలోచిస్తూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ ఏ కాలంలో, ఏ తరంలో, ఎక్కడ, ఎవరి ద్వారా భూమి మీదకి రావాలో భూమికి పునాదులు వేయబడక ముందే దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. అందుకే మీ కాలంలో నేను పుట్టాను, మేము పుట్టాం, మా కాలంలో మీరు పుట్టారు. కానీ గ్రీకులు చరిత్ర చూసిన యేసుక్రీస్తు కాలానికి గ్రీకుల గురించి యేసుక్రీస్తు అన్న మాటలు మీకు తెలుసు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెతుకుచున్నారు. ఎప్పటికీ? క్రీస్తు కాలానికే. క్రీస్తు కాలానికి
ఒక అరిస్టాటిల్ కానీ, ఒక ప్లేటో కానీ, ఒక సోక్రటీస్ కానీ, ఎంతోమంది గ్రీకు శాస్త్రవేత్తలు, తత్వశాస్త్రవేత్తలు అలాంటి జ్ఞానులు ఉన్న సభ 17వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో మనకు కనబడుతుంది. ఏంటయ్యా ఈ మధ్య ఎవరో మన ప్రాంతానికి వచ్చి కొత్త సంగతులు చెబుతున్నాడట, ఒకసారి విందాం, పిలవండి. నేర్చుకోవటానికి కాదు, గ్రీకు శాస్త్రవేత్తలు నేర్చుకోవటానికి కాదు. ఏదో ఒక ఆయన మన యూరోప్ వచ్చాడట, ఆసియా నుంచి, ఏ కొత్త సంగతులు చెబుతున్నాడట, ఒకసారి పిలవండి విందాం అంటాడు. 17వ అధ్యాయంలో పిలుస్తారు. అప్పటికి గ్రీసు దేశస్థులు ఎలా ఉన్నారు అంటే, అందులో ఒక బలిపీఠం కట్టారు. ఆ బలిపీఠం మీద అర్పణలు చేస్తున్నారు. ఆ అర్పణలు చేస్తున్నప్పుడు దేవుడెవరో తెలియదు, కానీ ఉన్నాడు. ఆ ఉన్నవానికి మేము చేసే అర్పణలు వెళ్ళాలి అని ఎంత అడ్వాన్స్గా ప్రపంచంలో ఉన్నారో వాళ్ళ గురించి మీరు ఆలోచించండి. 17వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు, వచనం 20. ఏథెన్స్ వారందరూ కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నవి కనుక వీటి భావమేమో మేము తెలుసుకోవాలి. పౌలు మాట్లాడిన ప్రసంగాల భావం అర్థం కాని దశలో ఉంది ఆ రోజు గ్రీకు శాస్త్రవేత్త ప్రపంచం. అంటే మహానుభావుడు గళం విప్పితే గ్రీకు శాస్త్రవేత్తలకి అర్థం కాలేదు. ప్రియులరా, తెలియబడిన దేవునికి అని బలిపీఠం మీద రాసి 23వ వచనంలో, నేను సంచరించి మీ దేవతా ప్రతిమలను 1, 2, 3, 4 గ్రీకులకు ఎన్నో దేవతలు, ఎందరో దేవుళ్ళు. ప్రపంచ దేశాలలో గ్రీసు దేశం కూడా ఎందరో దేవుళ్ళు నమ్ముకున్న దేశం. అది కూడా మీ దేవతా ప్రతిమలను చూస్తూ నేను వచ్చినప్పుడు ఒక బలిపీఠం కనిపించింది. దేవతా ప్రతిమలు కలిగిన మీరు, దేవతా ప్రతిమలను చేసుకున్న మీరు అర్పణ చేస్తూ, ఈ దేవతల్లో ఎవరికీ కాదు, ఈ దేవతల్లో ఎవరైనా ఒకవేళ దేవత అయితే ఆ దేవతకే మా బలి అర్పణ. ఎంత జ్ఞానం అండి బాబు వాళ్ళకి! తెలియబడని దేవునికి అర్పణ. నవ్వు వస్తుంది కదండి వాళ్ళు చూస్తూ. దేవతా ప్రతిమలు ఉన్నాయి గ్రీసు దేశం నిండా. ఈ దేవతా ప్రతిమలన్నీ చూశాను, ఒక్కొక్క ప్రతిమ దగ్గరికి వెళ్ళి చూశాను. మరి బలిపీఠం మీద ఇలా రాశారు, ఇంతమంది దేవుళ్ళను దేవతలను పెట్టుకున్న మీరు వాళ్ళెవరో మీకు తెలీదా? ఇందులో ఏ ఒక్కరో అని కూడా మీకు తెలీదా? తెలియదు గనుకే ఇంతమందిని పెట్టుకున్నారు. తెలియదు గనుకే తెలియవలసిన దేవుడు తెలియకపోయాడని, తెలియబడని దేవునికని మీరు అర్పణిస్తున్నారంటే హ్యాట్సప్ అన్నాడు పౌలు. బాగా కమ్మ కట్టాడు దాని అర్థం. గ్రీకు శాస్త్రవేత్తలకు కమ్మ కట్టిన మహానీయుడండి. ఈజ్ ఎ ఛాలెంజర్. ఏథెన్స్ వాసులారా, మీరు సమస్త విషయములలో దేవతాభక్తి గలవారై ఉన్నారే, తెలియబడని దేవుని మీద భక్తి కలిగి ఉన్నారు అంటే మీకు ఏదైనా నట్టు లోపల లూజ్ అయిందా? దేవతాభక్తి కలిగిన వారు, కానీ ఎవరి దేవతో తెలియదు, కానీ అర్పణ మాత్రం జరిగిపోతుంది. పౌలు గారికి ముందు క్రీస్తు కూడా అదే మాట అంటాడు, గ్రీసు దేశస్థులు జ్ఞానమును వెదకుచున్నారు. అలాంటి ఆ ప్రసంగాలతో ఎంతోమంది మారిపోయారండి. గ్రీకులలో ఎంతోమంది మారిపోయారు ఆయన మాటలకి. కనుక ఒక కొరింథీ గ్రీకులు
ఏమండి? ఒక ఏథెన్స్ గ్రీకులు, మాసిదోనియా, దెస్సలోనిక, అక్కయ, ఎన్ని సంఘాలండి! ఎంతమందిని క్రైస్తవులుగా చేశాడండి మహానుభావుడు. మహాజ్ఞాన సంపదకు పుట్టిండ్లు కదండి ఆయన పౌలు గారు. అలాంటి ఆయన పత్రికలలో ఎవరికి ప్రస్తావించని ఒక మహా అద్భుతమైన ఆశ్చర్యకరమైన ఒక టాప్ సీక్రెట్ ఆయన ఇప్పాడండి దెస్సలోనికీయులకు రాస్తూ 2వ ఉత్తరాన్ని. ఒకసారి మీ బైబిల్ చూడండి, ఒకసారి మీ బైబిల్ ఒకసారి తీయండి. దెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు ఎవడు వాడు కింద కుమారుడు చెప్పాడు, యుగ సంబంధమైన దేవత. ఆ దేవత ధర్మాన్ని పాటిస్తున్న ప్రపంచం. ఏమండి? వాడు తన్ను తానే అన్ని నీతుల కంటే తన నీతే గొప్పదని దేవుని నీతిని సవాలు చేసి ప్రపంచ మానవాళిని తన నీతిలోనికి తెచ్చుకుని నడిపిస్తున్న ద గ్రేటెస్ట్ విలన్ కదండి వీడు, శాటన్ గడు. వాడు ఏమంటున్నాడంటే, వాడు దేవుడనబడునో, ఎవరు పూజింపబడునో దానిని ఎదిరించుచు దానంతటికి పైగా వాడు తన సింహాసనాన్ని వేసుకొని తానే దేవుడను అని కనపరుచుకొనుచు దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనండి. మోసపరచనివ్వకండి. ఏంటి మొదటి శతాబ్దంలోనే ఎన్ని వార్నింగ్లా క్రైస్తవులకు, క్రైస్తవ సంఘాలకు? క్రీస్తు శకం 50-60 మధ్యకాలంలో సుమారు రాయబడిందండి దెస్సలోనిక పత్రికలు 2 కూడా. ఈ దెస్సలోనికలు ఎవరూ కాదు, యూరోప్లోని గ్రీసు దేశానికి చెందినటువంటి వాళ్ళు వీళ్ళంతా. పౌలు యొక్క మహాజ్ఞానంతో అనేక మందిని గ్రీకులలో నుండి, అన్ని జనులను గ్రీకుల్లో నుండి, అదే హెల్లేనీయుల నుండి క్రైస్తవులుగా మార్చి సంఘాలుగా కట్టాడు. అందులో దెస్సలోనిక సంఘం, బరేయ సంఘం, మాసిదోనియా సంఘం, కొరింథీ సంఘం, ఇవన్నీ కూడా వాళ్ళేనండి. యూరోప్లో ఉన్న గ్రీకులు వీళ్ళంతా. వాళ్ళకి ఉత్తరాన్ని రాస్తున్నాడు అంటే అప్పటికి అదే సంఘం ఎవరైతే పౌలు మాటలు విని క్రీస్తును రక్షకునుగా అంగీకరించి దేవునిలోకి వచ్చారో వాళ్ళందరి మధ్యకి వాడు తన వాళ్ళని పంపాడు మోసపరచమని చెప్పినట్టుగా. ఆ మోసపరచబడుతున్నారు కనుక గ్రీసు దేశంలో ఉన్న క్రైస్తవులకి ఈ హెచ్చరిక రాస్తున్నాడు. ఈరోజు ప్రపంచమంతా మోసపరచబడిపోయింది. ఎందుకంటే పుణ్యం అంటే తెలీదు, పాపం అంటే తెలీదు. పుణ్యం అంటే తెలీదు, పాపం అంటే తెలీదు. దేవుని మీద తిరుగుబాటు. నీ కొడుకు హ్యాండ్లో వదిలేసి డ్రైవ్ చేయడం ఎందుకు? నీ కొడుకు చొక్కా ఇప్పేసి వెనక్కి వేసుకొని దిక్కులు చూసుకొని అంత సూపర్ ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఈ ఫాస్ట్ మోటార్ సైకిల్స్ మీద టైర్ల కింద పడిపోయి పచ్చడైపోతుంటే ఒక తల్లి మొన్న ఎవరో బాబు పంపించారు. ఆ మాంసం ముద్దంతటిని దగ్గర కూర్చోబెట్టి దగ్గరికి లాక్కుంటుంది ఆ రోడ్డు మీద. ఎందుకు అన్యాయం చేసావు దేవుడు అని ఆయన అంటుంది. కన్నది నువ్వు, పెంచింది నువ్వు, రోడ్డు మీద ఎందుకు ఎక్కినప్పుడు నువ్వేం చేస్తున్నావు? దేవుడి మీద. పైగా మళ్ళీ కామెంట్ ఇస్తుందండి, లోకంలో ఏ పిల్లడు కనబడలేదా, నా కొడుకే దొరికాడా దేవుడా నీకు అంటది. ఇదే పుణ్యం.
ఏమండి కసాయి ప్రపంచం అయిపోయింది కదండి. కసాయి ప్రపంచం అండి. దేవుణ్ణి ఎవరైనా ఏమనంటే గుండెల్లో మంటలు రగిలిపోతాయండి. నాకు నీకు పిచ్చెక్కింది, నిన్ను కన్న వాళ్ళకి పిచ్చెక్కింది. మీరు పిచ్చెక్కిపోయిన వాళ్ళు పిచ్చెరుపులు అరుస్తున్నారు, దగ్గరికి వస్తే కరుస్తారు మీరు. పైగా దేవుణ్ణి అంటున్నారు. ఆయనే పాపం చేశాడు, నీ కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడే, తన కొడుకును వదులుకున్నాడే, 33 సంవత్సరాల తర్వాత వచ్చేయమని పిలుచుకున్నాడండి యేసుక్రీస్తుని. 2000 సంవత్సరాలైనా పరిశుద్ధాత్మ దేవుడు తన మళ్ళా ఆ కొడుకును కూడా పిలవకుండా ప్రజల మధ్య ఉంచాడండి కాపుదల. సృష్టి పుట్టకముందు, మనిషి అనేవాడు పుట్టకముందు, భూమి మీద రాకముందు ఏ మనిషి కొరకు ఈ ప్రకృతిని అనుకూలంగా మలచాలో ఆ తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని కాపలా పెట్టాడండి. శ్మశానంలో కాటి కాపురు ఎలా ఉంటాడు? ఏముంటాయండి అక్కడ? శ్మశానం ఎలా ఉంటుంది? భయంకరంగా ఉంటుంది. చీకటి అగాధ ఎలముల పైన కమ్మి ఉండెను. విశ్వం యొక్క పదార్థం అంతా నీళ్లతో నింపబడి కటిక చీకటిలో దాన్ని భద్రపరిచి పరిశుద్ధాత్మ దేవుడిని కాపలాదారుడిగా పెట్టాడండి తన కొడుకుని. ఆలోచించండి రా, ఏముందండి ఆయనకి శాంతి అక్కడ పరలోకంలో. క్రీస్తు వచ్చిన వెంటనే మళ్ళా చిన్న కొడుకును పంపించేశాడండి. నాయన నువ్వు వెళ్ళి. కానీ 33.5 ఏళ్ళు యేసుక్రీస్తు తనకు దూరమైన తన దగ్గరికి వచ్చిన వెంటనే, కొడుకు వచ్చిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడిని పంపించేశాడండి. యేసుక్రీస్తు చెప్పమన్నాడు. యేసుక్రీస్తు చెప్పు నాయనా, నువ్వు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వచ్చేస్తారు, ఈయన్ని కూడా నేను అక్కడ పంపుతాను. నేను వెళ్ళని ఏదో ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళని ఏడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఈయన వెళ్ళాడు. పెంతెకొస్తె పండుగ దినం అపోస్తలులందరూ యెరూషలేములో కూడుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడండి వాళ్ళ మీదకి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధాత్మ దేవుడు యావత్ ప్రపంచానికి కాపలాదారుగా ఉన్నాడండి. మనం పుట్టక ముందున్న తండ్రి కొడుకుల బంధం ముగ్గురేనండి అక్కడ ఉన్నది. కోటాను కోట్ల మంది సేవకులండి, దేవదూతలు. వాళ్ళ గురించి మనం ఆలోచించవలసిన అవసరం లేదు. రాజు ఒక్కడే అయినా సేవకులు లక్షల్లో ఉంటారు. ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ ఒక్కరైనా లక్షల్లో వేలల్లో ఉంటారు సైనికులు. దేవునికి ఉన్నారు కోటాను కోట్ల మంది దేవదూతలు, కానీ వాళ్ళ వలన అతనికి సుఖం లేదే. స్తోత్రము స్తోత్రము స్తోత్రం అని ప్రతిగానాలు చేస్తున్న కోట్లాది మంది దేవదూతలు స్తుతిగానాల మీద ఆయన లేడు. కానీ నా కొరకు ఎవరు వెళ్తారు అన్నాడు. నా పిల్లల కొరకు ఎవరు వెళ్తారు అంటే ఎంత ఆదరణ, ఎంత ఆయన పొగుడుతున్నా, ఎంతగా ఆయన గురించి స్తుతి స్తోత్రాలు చేస్తున్నా పిల్లలు 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 అంటాడేటండి కన్న తండ్రి. ఎవరు వెళతారు? నేను వెళ్తానయ్యా అన్నాడు యెషయా ప్రవక్త. మీకు తెలుసు అది. ఎందరు ప్రవక్తలు వచ్చినా, ఎందరు పితరులు వచ్చినా, ఎందరు రాజులు వచ్చినా, ఎందరు న్యాయాధిపతులు వచ్చినా, అపోస్తలులు వచ్చినా, ద్వారిక ముందు క్రీస్తు వచ్చినా, ఎవరినండి ఊరుకుంది ఈ సమాజం? చంపేసింది కదండి, చంపేసిందండి. చంపేస్తారండి వాళ్ళు, మనల్ని చంపేస్తారండి. మనకు కూడా రోజులు వస్తున్నాయి. ఇప్పటికే చంపుతున్నారు, చర్చిలు తగలబెడుతున్నారు. ఎలా తగలబెడుతున్నారు ఒక్కసారి మీ కళ్ళతో మీరు చూడండి. భయం అండి, భయం. క్రైస్తవ్యానికి భయం. ఏం చేశాం మీకు? సోదర సోదరీమణులారా, భారతదేశంలో ఉన్న మా సోదరులారా, మీకు మేము ఏం అన్యాయం చేశాం? మీ గురించి ప్రార్థించాం, మీ గురించి కళాశాలలు కట్టాం, మీ గురించి స్కూళ్ళు పెట్టాం, మీ గురించి హాస్పిటల్ కట్టించాం, మీ గురించి హాస్టల్స్, పిల్లల గురించి హాస్టల్స్ కట్టించాం. మేము త్యాగం చేసేవాళ్ళమే తప్ప మమ్మల్ని మేము యేసు నేర్పిన ప్రేమలో మీకు లొంగడం, మీ కొరకు ప్రాణం ఇవ్వడమే తప్ప మీకు అన్యాయం ఏం చేసావని ఈరోజు భారతదేశాన్ని ప్రశ్నిస్తున్నారండి క్రైస్తవులందరి తరఫున. నేను ఏం చేసావు మీకు అన్యాయం? మరి మీరు ఏం చేస్తున్నారు అక్కడ? చూడండి ఏం చేస్తున్నారు. కాలిపోతున్నాయండి దేవాలయాలన్నీ, కాలిపోతున్నాయి, తగలబెడుతున్నారండి.
చర్చిల్లోకి వెళ్ళి ప్రార్థనలో కూర్చున్న వాళ్ళందరినీ తరిమి తరిమి కొడుతున్నారండి. దేవుని పిల్లలారా, ఏమైంది ఈ ప్రపంచానికి? దయ్యం పట్టింది. దయ్యం పట్టిందండి. యుగ సంబంధమైన దేవత పట్టిందండి. అందుకే అంటున్నాడు తెస్సలోనిక 2వ అధ్యాయంలో, 2వ పత్రిక 2వ అధ్యాయంలో 5, పౌలనే నేను తెస్సలోనికనే మీ దగ్గర ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? ఈ పత్రిక రాసినప్పటికి లేడు, కానీ ఈ పత్రిక రాయక ముందు వాళ్ళ దగ్గర ఉన్నాడు. అప్పుడు చెబుతున్నాడు. అక్కడున్న తెస్సలోనికలో ఉన్న గ్రీకు క్రైస్తవులు, గ్రీకులలో నుండి క్రైస్తవులుగా మారిన వాళ్ళతో అంటున్నాడు, నేను ఇంకా మీ యుద్ధ ఉన్నప్పుడు ఈ సంగతులు మీతో చెప్పినది మీకు జ్ఞాపకము లేదా? కాగా వాడు ఎవ్వరికీ కనిపించడు. పుణ్యాలంటాడు, పాపాలంటాడు, పుణ్యక్షేత్రాలంటాడు, ఏమండి దేవాలయాలంటాడు, చర్చిలంటాడు, మసీదులంటాడు, ఆరాధనలంటాడు. అన్యాయం ఆ మాటలే వస్తున్నాయి. పుణ్యం అనే ఒక నీడలో, పదంలో, ఆ పదం వెనక అన్ని ఘోరాలే. ఏమండి వాడు ఎప్పుడట? వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలెనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. మనం ఎలా పట్టుకుంటాం అటువంటి? జాగ్రత్తగా వినాలి. మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? మళ్ళా చదువుతాం. అది వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏది మీరెరుగుదురు అంటున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే గ్రీసు దేశంలోని క్రైస్తవులు దుష్టును ఎదిరించే శక్తివంతమైన ఒక ఏదో పవర్ ఉంది మన దగ్గర, అది మీరెరుగుదురు. పుణ్యం అంటూ ఏంటో డెఫినేషన్ చెప్పాడు, ప్రోవర్బ్ అంటే ఏంటో డెఫినేషన్ చెప్పాడు, నీతి అంటే ఏంటో బైబిల్లో డెఫినేషన్ చెప్పాడు. సంతోషం, మీరు విన్నారు కదండి. 2 రెళ్ళు 4 కాదండి. మరో ఎక్కాల పుస్తకంలో 2 రెళ్ళు 6 అన్నాడు అనుకోండి. ఈరోజు ఏమైపోయింది? అదే కదండి అయిపోయింది. రైటును నమ్మకుండా తప్పును నమ్మేటట్టుగా ప్రేరణ మిగుస్తుంది. ఒక పవర్ ఉంది, దుష్ట శక్తి. దాన్ని అడ్డగించినది ఏది? ఒక సంతోషి గడవ నుండి బయటకు వచ్చేది, ఒక ఉపేంద్ర గడవ నుండి బయటకు వచ్చేది, ఒక జాన్సన్ గారి గడవ నుండి బయటకు వచ్చేది, ఒక ప్రసన్నబాబు గడవ నుండి బయటకు వచ్చేది దేవుని వాక్యం. 66 పుస్తకాలతో కూడిన శాస్త్రాలకు అందని, మానవ మెదడుకు అంతు చిక్కని మహాజ్ఞానాన్ని దేవుడు రాసి ఎందుకు ఇచ్చాడో మన చేతికి తెలుసా? ఈ కాలంలో వాడు బయలుపరచబడాలి. వాడెవడో ఈ కాలంలోనే బయలుపరచబడాలి. చూడండి, మళ్ళీ చదువుతాను. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవాలని. సొంత కాలం అంటే పరిపాలన వాడిది, రచ్చబండలు వాడివి, ఏమండి మరి మీడియా వాడిది, సోషల్ మీడియా వాడిది, పేపర్ మీడియా, ప్రింట్ మీడియా వాడిది, అంతా వాడితే. అందరూ వాడి మాటలు నమ్ముతున్నారు, మన మాటలు నమ్మటం లేదు. ఇంత చక్కగా క్లిప్స్ వేసి ఈ మీడియా వాళ్ళు, న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఎలా దోపిడీ చేస్తున్నారో మీకు తెలుసు. మొట్టమొదటి ఈ దోపిడీ కార్యక్రమాన్ని ప్రారంభించిన మొదటి వ్యక్తి రామోజీ. ఆ రోజు ఆయన పెట్టింది ఈనాడు పత్రిక. మొదట ఆయనకి ఈనాడు పత్రిక పెట్టాడు, ఉషోదయ పబ్లికేషన్స్. 1977లో వచ్చినటువంటి సునామీ, భావదేవరపల్లి, రేపల్లి, ఆ ప్రాంతం అంతా కూడా వేలాది మందిని చంపి పడేసింది. చెట్ల మీద శవాలు వేలబడ్డాయి. అప్పటికి చాలామంది మీలో పుట్టుండరు. 1977 నవంబర్ 19
19 కానీ 18 కానీ దివిసీమ రేపల్లె దివిసీమ తుఫాను, అర్ధరాత్రి భయంకరమైన మెరుపులతో బంగాళాఖాతంలోని అతిపెద్ద కెరటం వేలాది మందిని శవాలుగా మార్చింది. ఆ కాలంలో మీరు సహాయం చేయండి వరద బాధితులు కనిపెట్టాడండి దుకాణం. అది మొట్టమొదటి దుకాణం, నేను ఎరిగిన మొదటి దుకాణం. అంతేనండి. ఇంకా తర్వాత పత్రికలు రావడం మొదలుపెట్టేసి కొత్త కొత్త పత్రికలు రంగప్రవేశం చేశాయి. ఆ తర్వాత ఈ మీడియా వాళ్ళు చూసారా, అతను అడుక్కున్నాడు, వీళ్ళైతే తెలివిగా అడుక్కుంటున్నారు. దోపిడీ దోపిడీ దోపిడీ. ప్రజలకు వెళ్ళిందా? దుప్పట్లు పంచారా బాగా? మీ దగ్గర వచ్చిన డబ్బంతా కొనేసి ఇచ్చారు వాళ్ళకే? నొక్కేస్తారండి వీళ్ళు. అయ్యా, నేను సమాజాన్ని బాగుపరచటానికి ఈనాడండి ఈటీవీ 2లో మాట్లాడడానికి, సమాజాన్ని బాగు చేస్తాను నేను, మతాన్ని ప్రచారం చేయటానికి కాదు. వ్యవస్థను నేను మారుస్తాను, నాకు ఒక ½ అన్ అవర్ ఇమ్మని అడిగితే ఇవ్వననేసాడండి. ఇవ్వననేసాడు. ఎటు ఊరక్ కాదండి, 50,000 ½ అన్ అవర్కి, 50,000. 22 నిమిషాలే మనకు ఉంటాయి. 3 నిమిషాలు వాళ్ళ ఏడుపు, వాళ్ళ యాడ్లోను. ఆ తర్వాతే TV9, మా టీవీ, ఐ న్యూస్, ఎన్నిట్లో మాట్లాడడం మొదలుపెట్టాను. దీనికి ఏమైనా ఊరకనే మాట్లాడించారండి? ఊరక కాదండి, 50,000 అండి. మొన్న ఐ న్యూస్ వాళ్ళు తీసుకున్నది, లాస్ట్ టైం నేను మాట్లాడిన ఐ న్యూస్లో 10,000 అండి. ఒక హాఫ్ అన్ అవర్కి 23 నిమిషాలు అని మాట్లాడడానికి. ఎవరండి మనకి? ఒక చెత్త సినిమా. ఓరు బాబోయ్, ఆ కబాళి అనగానే ప్రపంచం అంతా తలడిల్లిపోయి, వీళ్ళని విమానం ఎక్కేటప్పుడు, ఆ విమానం దిగాను విజయవాడ విశాఖపట్నంలోనే విమానం ఎక్కే ముందు, ఏటండి బాబు ఇండియన్ ఎయిర్లైన్స్కి, ఎయిర్ ఇండియాకి ఎవరు మన కబాలి హీరో ఎవరన్నా, రజనీకాంత్ గారి బొమ్మ అండి బాబు. విమానం అంత ఉందా బొమ్మ? అది అట్టర్ ఫ్లాప్ అయిపోయి పోయింది. అది ఎందుకంత అడవుడు చేస్తున్నావు ఇలాంటి గురించి? ఒకటే, ప్రతి చెత్త సినిమాకి వీడియో ఆవిష్కరణనో లేదంటే ఆడియో ఆవిష్కరణనో ఈ సినిమా కులాలు అందరూ అక్కడ చేరతారు. ఏమండి? అందులో ఎదిగేవాళ్ళు ఎదుగుతున్నారు, పోయేవాడు పోతున్నారు, అడుక్కునేవాడు అడుక్కుంటున్నారు, చచ్చేవాడు చేస్తున్నారు. కానీ ఒక మంచి మాట సమాజానికి చెప్పటానికి వాళ్ళ అవకాశం లేదండి. విజయవాడలో మాట్లాడేటప్పుడు అందరితో చెప్పాను, చాలామంది ప్రొడ్యూసర్స్ ఉన్నారు విజయవాడలో, దయచేసి ఆ చెత్త సినిమాలు సమాజం మధ్యకు తీసుకురాకండి అన్నాను. అయినా వాళ్ళు బిజినెస్ అండి, వాళ్ళు డబ్బు కావాలి. లోకాన్ని వెళుతుంది అది. మల్టీ స్టార్ మీడియా ఏమండి, క్రోర్స్ పెట్టుబడితో హెవీ స్టార్స్తో తీసిన ఎన్ని సెంటర్లో రిలీజ్ అవుతుందో ప్రపంచ దేశాల్లో చెప్తాడండి. అంత అవసరమా అండి? వాడి రాజ్యాన్ని వాడు నిలబెట్టుకుంటాడు. ఇది వాడి సొంత కాలం, ఇది వాడి సొంత కాలం. ఈ సొంత కాలంలో బయలుపెట్టేది ఏది? వాక్యం. ఆ వాక్యాన్ని చెప్పేది ఎవరు? క్రైస్తవుల చేతికి బైబిల్ ఇచ్చాడు 16వ శతాబ్దంలో. బాగా ఆలోచించండి మీరు. 16th century జాన్ గుటెన్బర్గ్ రావటం, బైబిల్ను మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత బైబిల్ను ముద్రించటం, దేవుడు గ్రేట్ బ్రిటన్ని, ఒక క్రైస్తవ దేశాన్ని, ప్రపంచాన్ని ఏలేటట్టు రవేస్తమించిన సామ్రాజ్యంగా దేవుడు డెవలప్ చేశాడు. జార్జి చక్రవర్తులు అనుకోకండి, వాళ్ళ పిరంగులు అనుకోకండి మీరు. రాజ్యం సింహాసనం మీద కూర్చోవాలంటే దేవుడు అధికారం ఉండాలి. నేను ఎవరిని కూర్చోబెడతానో వాళ్లే ఉంటారు, నేను ఎవరిని పడదోసేస్తానో వాళ్లే పడదోసేస్తాను అని దేవుడు అన్న మాటలు అవి. బ్రిటన్, గ్రేట్ బ్రిటన్కి రవేస్తమించిన సామ్రాజ్యంగా ప్రపంచ దేశాలను గెలుచుకునే పవర్ దేవుడిచ్చాడు కనుక. ఎందుకు ఇచ్చాడో తెలుసా? ప్రపంచ దేశాలకు బైబిల్ మనుషులు క్రైస్తవుల దగ్గరికి వెళ్ళాలని.
400 సంవత్సరాలు అయిందండి. అడ్డగించినదేదో ఇప్పటికీ క్రైస్తవులకు తెలియదండి. బైబిల్ అండి. దానిని అడ్డగించినది వాడు తన సొంత కాలంలో వస్తాడు, ఆ కాలంలోనే పట్టుకోవాలి. గోదావరి కానీ కృష్ణా నది కానీ ఈ పొలసనే చేపలు దొరుకుతాయండి. అవి ఎప్పుడు పడితే అప్పుడు దొరకవు. ఎక్కడైతే మంచినీరు ఉప్పు నీరుతో కలుస్తుందో ఉప్పు సముద్రంలో అక్కడ జంప్ అవుతుంటాయండి అవి. అప్పుడే పట్టుకుంటారు పొలస చేప. వేడి 2000, 3000 కేజీ, 4000, 5000, 5000 కూడా అమ్ముతారు ఈ పొలస చేపని. అన్ని కాలాల్లో దొరకవండి. అన్ని కాలాల్లో దొరకవు. అన్ని పెట్టలు కూడా అన్ని కాలాల్లో మన చిలక సరస్సుకు కానీ అలాగే మన కొల్లేరు సరస్సుకు కానీ రావు. కొన్ని జాతులు దొరకాలంటే ఒక కాలం అంటూ ఉంటుంది. ఎవడు విశాఖపట్నం మా మార్కెట్లో ఒక మార్కెట్గా నిలబడి ఒక అన్ని రొయ్యలేనండి బాబు, విపరీతమైన రొయ్య పడిపోయింది అనమాట. ఏ కాలాల్లో ఏమి దొరుకుతాయో అది పట్టే వాళ్ళకే తెలుసు. సాతానును పట్టాలి అంటే ఈ వీర ఖడ్గం నీ చేతిలో ఉండాలి. 400 సంవత్సరాలు అయింది ముద్రణ యంత్రం కనిపెట్టిన తర్వాత బైబిల్ క్రైస్తవుల చేతికొచ్చి. ఆలోచించండి, నేనేదో క్రైస్తవులకు విరోధిని అని మీరు అనుకుంటారు. ఈరోజు క్రైస్తవుల మీద కత్తి పడితే ఈగ వాలినా నా నెత్తిన కత్తి పడినట్టుగా ఫీల్ అవుతున్నాను ఇప్పుడు నేను మిమ్మల్ని కాపాడడానికి. ఒకప్పుడు నేను మంచోడిని కాదు, మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అనుకున్నారు. కాదర్రా, నేను ఎప్పుడు మీకు విరోధిని కాదు. క్రైస్తవ్యాన్ని కాపాడాలి భారతావనిలో. నా ఆత్మజనం మీరంతా, శరీర జనం కాదు. రక్షణ జనం మీరంతా, దేవుని పిల్లలారా. నిజంగా ఈ ధర్మశాస్త్రాన్ని మనం చదువుతుంటే ఈ దశలోనిక 2వ అధ్యాయం 6వ వచనంలో వాడు తన సొంత కాలమందు బయలుపరచబడి వెళ్ళను, దానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు అన్నాడు. ఏంటనుకుంటున్నారు దాన్ని అప్పగించింది? దాన్ని అడ్డగించేది ఏంటి? వాక్యం ఒక్కటే. బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్. ఈరోజు మంత్రులు కలిసిన, ప్రధాన మంత్రులు కలిసిన, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కలిసిన, 8 రాష్ట్రాలలో ముఖ్యమంత్రులతో కలిసిన, అసెంబ్లీ మెంబర్స్తో కలిసిన, పార్లమెంటేరియన్తో కలిసిన క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాం మేము ఈరోజు. చంద్రబాబు గారు వచ్చారట మన మధ్యకాలంలో. సమాధుల గురించనే పాప విశాఖపట్నంలో ఉన్న క్రైస్తవులందరూ వెళ్ళి అడిగితే పలానా దగ్గర భూమి ఉంది వెళ్ళి తీసేసుకోండి అన్నాడు ఆయన. ఈలో పండగ అక్కడికి వెళ్ళారు. ఈలోగా ఆ తెలంగాణలో వచ్చారు. మీరెవరు ఎక్కడికి వచ్చారు? ప్రభుత్వం మాకు ఇచ్చిన నేలది, మీరెవరు? సమాజం ఆయన ఎవరు ఇచ్చాడని మీకు ఇదిగోండి కాగితాలు చూపించారు. ఆ తర్వాత మరి చంద్రబాబు గారు ముఖం తిప్పేసుకున్నారు. మనం చచ్చిపోయిన తర్వాత మనల్ని ఎక్కడ పోడ్చాలని మనం దాని గురించి బాధపడిన అవసరం లేదండి. యేసుప్రభు దగ్గరికి ఒక యవనస్తుడు వచ్చాడు, గుర్తుందా? ఇది చెప్తే బాధపడతారు. మరి యేసుప్రభు దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. ప్రభువా నేను వెంబడించేస్తాను అన్నాడు. వెంటనే వెంబడించేను ఆయన అన్నాడు. కానీ చిన్న రిక్వెస్ట్ ప్రభువా అన్నాడు. ఏంటి బాబు అన్నాడు. మా నాన్న చచ్చిపోయాడు, సమాధి కార్యక్రమాలన్నీ చేసేసి వచ్చేస్తాను. మృతులు మృతులు చచ్చిపోయిన వారిని పాతిపెట్టుకుంటారు. నీకెందుకు నాయన ఆ బాధ? నన్ను వెంబడించు. ఎన్ని ఆటంకాలు, లోకనీతి, ఎన్ని నీతులు వచ్చుంటాయో కుర్రోడు దగ్గరికి, ఎన్ని సంగతులు, ఎన్ని సామెతలు వచ్చుంటాయో చూడండి. ఈడేం కొడుకండి బాబు, తండ్రి చచ్చిపోతే వదిలేసిపోయాడు, దేవుడో 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 అని. ఒకటి అంతే కదండి. ఏంటి దేవుడు ఏంటండి? తండ్రి కంటే ఏంటంటే దేవుడు. ఆ తండ్రి కనబట్టే కదండి ఈరోజు దేవుడు అంటున్నాడు. ఇక ఈ మాటలు మనం తట్టుకోలేమండి. శవాన్ని పీకుతున్న కాకుల్లో పొడిచేస్తారండి. కానీ యేసు మాట వాళ్ళకి అర్థమైందా అండి? దానిని అడ్డగించినది శవాన్ని పాతిపెట్టడం కాదు నాన్న, జీవాన్ని బోధించటానికి. జీవించినప్పుడే నాతో ఉండు. ఆయన అయిపోయింది ఆయన చాప్టర్. నీ తండ్రి బ్రతుకున్నంత కాలం ఈ సంగతి ఆయన గ్రహించలేదు.
సమాజ శ్రేయస్సుకో దేవుని పక్షాన శ్రేయస్సు చేయటానికో ఆయన ఇప్పుడు ప్రయత్నించలేదు. ఈ ఆపర్చునిటీ ఈరోజు నీకు వచ్చింది, నువ్వు దీన్ని ఉపయోగించుకో, మళ్ళీ వెనక్కి వెళ్ళకో. మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. ఏమండి, అలా వదిలేస్తే ఎవరండి తీస్తారని మీరు అనుకుంటారా? కుక్క చచ్చిపోతే రోడ్డు మీద ఉంటుంది కానీ మనిషి చచ్చిపోతే రోడ్డు మీద ఉండడు. బాగా ఆలోచించండి మీరు. ఏమండి, మొన్న ఇక్కడే బస్సు తిరగబడిపోయిందని నేను వచ్చినట్టు చూపించారు. ఇక్కడే దిగబడిపోయిందండి బస్సులో 11 మంది ఎంతమంది చచ్చిపోయి డ్రైవర్కి మధ్యకి బద్దలైపోయాడు. అక్కడ ఎవరు లేరే. అదే కొన్ని వందల పెట్టలు అక్కడ చచ్చిపోయాయి అనుకోండి, అలాగే వదిలేస్తారు. అది మరి ఇది ఎందుకు తీశారు? ఆ తోవంటి ఇళ్ళ వాళ్ళకి భయం, ప్రభుత్వానికి భయం. ఏమండి, మరి జగన్ గారు వెళ్ళటం, ఆయన మీద కేసు ఫైల్ చేయటం, కలెక్టర్ని ఏదో అన్నాడని దాని గురించి ఒక పెద్ద రప్చరు. మృతుల గురించి నువ్వు ఆలోచించకు నాయన. ప్రధానమంత్రి ఉన్నాడు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉన్నాడు, చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, హోమ్ మినిస్టర్ ఉన్నాడు, మిలిటరీ ఉంది, ఎయిర్ ఫోర్స్ ఉంది, నేవీ ఉంది. వాళ్ళు ఆలోచిస్తారు. మా ఇంటి ముందే పోనీ ఏదైనా శవం పడుంది అనుకోండి, నేను ఊరుకుంటానని చెప్పండి. పక్కింటి ఆయనతో మాట్లాడతాను, ఏంటండి డెడ్ బాడీ గురించి? అదేనండి సుందర గారు, మరి ఏదో ఆలోచిద్దాం, 10 మంది చేతులు ఇస్తే లేపేద్దాం. చూసారండి ఎంత ఐకమత్యం. శవం అంటే భయం అండి, శవం అంటే భయం. నీతి, సమాజ నీతి, అదే పుణ్యం. మేము చాలామంది చిన్నప్పుడు చాలామంది ఉండేవాడిని అండి. రకరకాల శవాలు వెళ్తుండేవండి. అంటే కులాన్ని బట్టి శవం కూర్చోబెడతారు, పడుకోబెడతారు, కనబడకుండా కప్పెడతారు, రకరకాలు. కూర్చోబెట్టి కప్పుతారు, పడుకోబెట్టి కప్పుతారు, కర్రలు పెట్టి కాలుస్తారు, రకరకాలు. ఎందుకంటే మా ఇంటికి శ్మశానానికి ఇంచుమించు 1 కిలోమీటర్. సరదాగా నేను కూడా చిన్నప్పుడు అండి, అప్పుడు 8th క్లాసు 7th క్లాస్ చదువుతున్నాను. ఆ విశాఖపట్నంలో చావుల మధు అని, ఆ మధువానికి పేరు మీకు తెలిసి ఉంటుంది చాలామందికి. అందరూ తీసుకెళ్తారు, అక్కడ పెట్టేస్తారు, కాల్చేస్తారు, రకాల పద్ధతిలో పోతారు. శవాన్ని విడిచిపెట్టరండి. మరి ఎప్పుడు తెలుసుకుంటారా మీరు? మహాజ్ఞానం నిలిచిపోయింది వ్యవస్థలో. దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఇచ్చింది 1600 సంవత్సరాలు చీకట్లో ఉండిపోయింది. 400 సంవత్సరాలే కదా బయటకు వచ్చింది. ఈ 400 సంవత్సరాల తర్వాత క్రైస్తవ్యం ప్రపంచం అంతా వ్యాపించిన వాక్యం వ్యాపించలేదండి. ఆడిని అడ్డుకోలేకపోతున్నారండి. ఆవును తినకూడదు, తినిస్తే చంపేస్తామన్నారు. ఆవును కొయ్సినోడిని చంపేశారు, ఆవును తింటే అందరినీ చంపేస్తామంటున్నారు. ఏం చేద్దామండి? ఎందుకు చెప్పేస్తాను? ఆవును తింటే చీఫ్ జస్టిస్ అండి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన రిటైర్ అయిపోయారు, మార్కండేయులు గారని. ఈ మధ్యన పాపం రిటైర్ అయిపోయారు కనుక ఎవరితో సంబంధం లేదు కనుక గట్టిగా అడుగుతున్నారు. ఇప్పుడు అదే పొజిషన్లో ఉంటే అడగరు, ఎందుకంటే తీసేస్తారు ఆయన్ని. భోజనం ఆహారం, మేక ఆహారం, కోడి ఆహారం, ఆవు ఆహారం, పిట్టలు ఆహారం, కోళ్ళు, పందులు. అంతవరకు ఎందుకు? అవే ప్రాణం ఉన్నవే. మొక్కలు, గోధుమలు, వరి, ఆకుకూరలు, అదే పాలకూర, గోంగూర, బచ్చల కూర, ఆ కూర, ఈ కూర, కాయగూరలు, వంకాయలు, బీరకాయలు, టమాటా, ఇవన్నీ ప్రాణం ఉన్నవే. అవి చావకపోతే మనం బతకం కదా. బైబిల్ చెప్పింది. యేసు చావకపోతే మనం జీవించకపోవద్దు కదా. నీతి ఒకటి చావాలి. ఒక కోడి చావాలి, మేక చావాలి, ఆవు చావాలి, గేదె చావాలి, చేపలు చావాలి, పిట్టలు చావాలి, చావాలి అన్నీ. నిన్ను బ్రతికించటానికి అవి చావాలి. మరి జ్ఞానం లేదా? అడ్డగించినది సమాజానికి మేలు చేస్తున్నావనే ముసుగులో ఈరోజు మానవాళికి వాళ్ళు చేస్తున్న దారుణమైన పరిస్థితులు మరి ఈరోజు మీరు చూస్తున్నారు. క్రైస్తవుల పట్ల ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న ఘోరకలి, ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ఘోరకలి. దేవుని పిల్లలారా, చూద్దాం ఒక్కసారి ముగించుకునే ముందు ఏమన్నాడు?
వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వారిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. దేవుని వాక్యము, బైబిలు 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన గ్రంథం. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఎప్పటికే క్రియ చేయుచున్నది. 100 ఇయర్స్, క్రీస్తు శకం 100 ఇయర్స్లోనే ధర్మ విరోధ సంబంధమైన మర్మం, ది సీక్రెట్ ఆఫ్ డెవిల్, అప్పటికే ఎప్పుడు వచ్చేసింది డెవిల్ సమాజం మీదకి? ప్రభు అని పేరు చెబితే దెయ్యాడు వెళ్ళిపోతున్నాయి ప్రభు అని పొంగిపోతున్నారండి శిష్యులందరూ వచ్చి. అవునా? అవును ప్రభువా, చూడు పైకి చూడమన్నాడు. ఏటి ప్రభా స్టార్ పడిపోతున్నట్టుంది అన్నాడు. అన్నారు శిష్యులు, స్టార్ కాదురా, దిగుతున్నాడు వాడు. బైబిల్లో చూస్తారు అది. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 17వ వచనము. ఆ 70 మంది శిష్యులు సంతోషముతో యేసుప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ పేరు చెబితే గదగదలాడిపోతున్నాయి అన్నారు. అంతే. ఆయన ఏంటంటున్నాడు? సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచితనే, మీకోసమే, నా కోసమే. మనల్ని అడ్డగించటానికి వాడు దిగుతున్నాడు. మనం వెళ్ళిపోయినా ప్రపంచంలో మన మాటలు అడ్డగించడానికి పని చేస్తూనే ఉంటాడు చివరి వరకు. మనిషి తన జీవితంలో చివరి రోజు వచ్చినంత వరకు, కాటికి చేరినంత వరకు నిజాన్ని నమ్మడు. ఒక కారులో వస్తున్నప్పుడు ఒక బిల్డింగ్ చూపించి, చెప్పని పేర్లు అవి, ఏమండి అతనికి ఇందులో 60 ఫ్లాట్స్ ఉన్నాయండి. నేను ఏమనలేదు కానండి, మనసులో ఏమనుకున్నాను, ఈ 60 ఫ్లాట్స్ అనుభవించగలడా? అనుభవించలేడండి. మరి ఎందుకన్నీ? ఏం చేసుకుంటావు? ఏం చేసుకుంటావు? ఏం చేసుకోవు. 64 కోట్లు వదిలేసి వెళ్ళిపోయింది అమ్మ. తమిళనాడు అమ్మ, జయలలితమ్మ. చిన్నప్పటి నుంచి సినిమాల్లో జాయిన్ అయ్యి, చిన్నపిల్లల చెప్పుల నుంచి, చిన్నపిల్లల గౌన్ల దగ్గర నుంచి, ఏమండి చివరి సినిమాలు వేసినంత వరకు రామారావుతో, శివాజీ గణేషన్తో, ఎంజీఆర్తో మొత్తం అన్ని దాచుకుందండి. అలాగా సంపాదించిన ఆమె కూడబెట్టుకున్న నగదు 64 కోట్లు. సుబ్రహ్మణ్యం గారు కేసు వేయటం, కేసుల చుట్టూ తిరగటం, జైలు పాలు కావటం, బయటకు రావటం, హాస్పిటల్ పాలు కావటం. పుణ్యం ఎక్కడ ఉంది ఇప్పుడు? చెప్పండర్రా. ఏం దాచుకుంది? ఏం పట్టుకుపోతుంది? ఎందుకు కష్టపడ్డావు? ఏమండి, ఎవరి కోసం కష్టపడ్డావు నీ జీవితాన్ని? భర్త లేడే, పిల్లలు లేరే, తోడ పుట్టిన వాళ్ళు లేరే, ఉన్నా ఎవరికి కాలేదే, సినిమాలు అయిపోయాయి, రాజకీయాల్లో ప్రవేశించే అధికారాన్ని చేజిక్కించుకున్నావు, తమిళనాడును చక్రం తిప్పాలనుకున్నావు. ఈలోగా దేవుడే నిన్ను తిరుగు టప్పాలో రమ్మన్నాడు. ఎవరికి విడిచిపెట్టావు ఇవన్నీ? ఒక్క క్షణం మనిషి అలా నిలబడి ఆలోచిస్తే అండి, మనకి ఇన్ని అవసరం లేదండి. అది ధర్మ విరోధ మర్మానికి చెప్పవలసిన మాటలు ఇవేనండి. జనాన్ని ఆకట్టుకుంది, జనాన్ని ప్రేరేపించింది, జనాన్ని రెచ్చగొడుతుంది. ఉగ్రవాదం ఉంది, నక్సలిజం ఉంది, రౌడీలంది, గూండాలంది, రాజకీయం అంది, దోపిడి దొంగలంది. పాడైపోతున్నారండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచ దేశాలు. చివరికి ఈరోజు ప్రపంచంలో ద స్టేట్ ఆఫ్ టెర్రరిస్ట్, ఒక స్టేట్ వెలిసి, ఒక దేశం వెలిసిందండి. ఒక టెర్రరిస్ట్ స్టేట్ వెలిసిందండి. ఎంతో మంది సిరియాలో ఉన్నవారు అటు యూరోప్లోని జర్మనీ కానీ, జెకోస్లోవియా కానీ, తర్వాత ఈ పక్క ఈ మధ్యధరా సముద్రానికి ఇవతలు దాటి ఈజిప్ట్కి కానీ
ఎన్నో దేశాలకు పడవల మీద వెళ్తూ చచ్చిపోయారండి. పడవ మునిగిపోయి చచ్చిపోయారు. గత సంవత్సరం చరిత్రలో 2 సంవత్సరాల చరిత్ర మీకు తెలుసు. కాలు దిగుతున్నాడండి వాడు, నార్త్ కొరియా. ఇతని పేరే ట్రంప్ బోరా. అసలు ఊరుకుంటాడా? నీకే ఉందా? సై అంటే సై అన్నది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నార్త్ కొరియా కొమ్ము కాస్తుంది రష్యా, అదే నార్త్ కొరియా కొమ్ము కాస్తుంది చైనా. కానీ అగ్రరాజ్యాల సమ్మేళనంతో ఉంది అమెరికా. ఈ రెండు కాట్లాడుకుంటే పెట్టల్లాంటి వాళ్ళు మనం చచ్చిపోతామండి. ఫస్ట్ బయాలజికల్ వెపన్ బాంబు విడిచిపెట్టింది సిరియా మీద. శ్వాసకోశ సంబంధమైన వ్యాధితో వితిన్ సెకండ్స్లో చచ్చిపోయారండి, పిల్లలు మొదలుకొని పెద్దల వరకు. మనం సంపాదించిన ప్రాపర్టీ వాళ్ళకి కావాలి, మనం అవసరం లేదు. అదండి ఈ వెపన్స్ తాలూకా గొప్పతనం. ఒకప్పుడు మారణాయుధాలు ప్రయోగిస్తే పెద్ద పెద్ద భవనాలే కూలిపోయేవి. ఇప్పుడు ప్రాపర్టీకి నష్టం ఉండకూడదురా నాన్న, నువ్వు పోతే చాలు మాకు. అలాంటి భయంకరమైన మారణాయులతో ప్రపంచాన్ని తగలబెట్టడానికి అగ్రరాజ్యాలు ఒకదాని మీద ఒకటి కాలు దువ్వుతుంటే నువ్వు ఇంకా మారవా? ఇంకా నువ్వు మారవా? చూద్దామండి. వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరు ఎరుగుదురు. దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని చెబుతున్న దేవుని పిల్లలు క్రైస్తవులు. దానిని అడ్డగించే శక్తి ఒక క్రైస్తవ్యానికే ఉంది. భూమిని తలక్రిందులు చేయువారు అని ఎవరినన్నాడు? క్రైస్తవులను అన్నాడు. నేను మీకోసం ప్రాణం పెట్టాను, మీరు వారి కోసం ప్రాణం పెట్టు. చావు జనాన్ని చంపేయంది ఉగ్రవాదం. నువ్వు చచ్చినా ప్రజల్ని ప్రాణాలతో బ్రతికించంది క్రైస్తవవాదం. ఇవన్నీ మన కళ్ళకు మూసేసింది కదండి. దానిని అడ్డగించినది ఏదో మీరు ఎరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేయుచున్నది. ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. మనం గాని పూనుకుంటే యేసు లేచిపోతాడటండి ఈ లోకానికి రావడానికి. చూడండి కింద ఎంత మంచి మాట అన్నాడు. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభు అయిన యేసు తన నోటి ఊపిరి చేత అతనిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. అంటే ప్రపంచ ముగింపు మీ చేతిలో ఉందన్నాడు దేవుడు. ఇది 2000 సంవత్సరాల క్రితం అన్నమాట. త్వరగా వచ్చుచున్నానన్న యేసు ఎందుకు రాలేదని ఏ క్రైస్తవులైనా ఆలోచిస్తున్నారండి? ప్రపంచ క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, తలుపునొద్దు నిలుచున్నాను, తలుపునొద్దు నిలుచుండు తట్టుచున్నాను, మీరు తలుపు తీయండి. ఇన్ని వాక్యాలు నేర్చుకున్న మనం ఏటైనా ఇంకా రాలేదు. 2000 సంవత్సరాలైంది. ఇదేనా త్వరగా రావటం అంటే? నేను త్వరగా వస్తున్నాను అని ఎందుకన్నాడో తెలుసా? మీరు రంగం సిద్ధం చేయండి. ధర్మ విరోధిని అడ్డుకునే శక్తి 66 పుస్తకాలతో ఉన్న 2 అంచుల వాడి అని ఖడ్గము కంటే పదునైనది మీ చేతికి ఇచ్చాను. దానితో మీరు నిలబడండి. వీర మరణమా వీర స్వర్గమా క్రైస్తవుడు ఆలోచించుకుంటే యేసు రాక జరిగిపోతుందండి. గాడ్ బ్లెస్ యూ. దయచేసి రేపు 8 గంటలకు రండి. 10 గంటలకు మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి, నీ పిల్లలు ఎంత కష్టపడ్డారో ఈ మండుటెండల్లో నీకు తెలుసు నాయన. మీ ఆలోచనల కోసం, మీ మాటల నెరవేర్పు కోసం ఈ జగ్గయ్యపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘములను, సంఘ కాపరులను, సంఘ పెద్దలను, సంఘ సభ్యులను ప్రతి ఒక్కరిని యుద్ధానికి సిద్ధం చేయండి తండ్రి. ముందు మా రాష్ట్రాన్ని కాపాడుకుంటాం, మా దేశాన్ని కాపాడుకుంటాం, ప్రపంచాన్నే కాపాడుకుంటాం. పిల్లలు వెళుతున్నారు, క్షేమంగా వాళ్ళని తీసుకుని వెళ్ళండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.